శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను వెంటనే పదవి నుంచి తొలగించారని ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటుగా ఇతర ప్రతిపక్ష నాయకులు అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ ఆసిఫాబాద్ పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని శాంతియుత నిరసన చేపట్టారు. అనంతరం గాంధీ చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అక్కడ రాస్తారోకో చేపట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ప్రజలు విద్యార్థులు ఆందోళన నిర్వహిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కేంద్ర మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. యువత దాదాపు 25 కోట్ల మంది యువకులు చదువుకొని ఉద్యోగాలు లేక ఉపాధి అవకాశాలు లేక రోడ్డు మీద పడి ఈరోజు రకరకాలైనటువంటి వ్యసనాలకు అలవాటు పడి మన జీవితాలు దుర్భరమైనటువంటి స్థితిలో నెట్టివేస్తున్నారు. మరి ఆ విధంగా నెట్టివేయకూడదు. ఈ దేశ భవిష్యత్తు మరి యువకుల చేతిలో ఉంది. అందుకనే పెద్దలు చెప్పారు, నేటి బాలలే రేపటి పౌరులుగా ఎదిగి దేశాన్ని అభివృద్ధి చేయాలంటే, దేశం అభివృద్ధి పథంలో నడవాలంటే యువకులే అనేసి నిన్న మరి యువత దాదాపు